ముందుగా ముందుగా మన అందరి గురువైన బ్రహ్మర్షి పత్రి పరమాత్మకి ఆత్మాభిమానం తెలియజేస్తూ, నా పేరు సారి ఎక్కడ వీరస్వామి. నేను ఈ ధ్యాన పరిచయం 2010లో జరిగింది. పత్రి సార్లు చూడడం జరిగింది. కానీ అప్పుడు నేనేమనుకున్నా అంటే, ఇక్కడ అమరావతిలో ధ్యానమహాయజ్ఞం జరుగుతుంటే అక్కడికి వెళ్ళినాను మా అన్నయ్య ద్వారా. అప్పుడు ఆ ధ్యానం నేను అప్పుడు వయసు నాది 26 సంవత్సరాలు 27 సంవత్సరాలు. ఇప్పటి నుంచి నేను ధ్యానం ఏం చేస్తా, ఇప్పటి నుంచి అన్ని బంద్ చేసి ఏముంటా అని నేను ధ్యానాన్ని నెగ్లెక్ట్ చేసాను. పరిచయం అయినా కూడా నేను పక్కకు పెట్టిన. తర్వాత కొద్దిగా అనారోగ్య రీత్యా మళ్ళీ ధ్యానానికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. నాకు ఐబీపీ ఉండేది. నాకు ఎప్పుడు చూసినా 140 నుంచి 180 దాకా ఉండేది. ఏ టైంలో చూసినా ట్యాబ్లెట్ వేసినా ట్యాబ్లెట్ వేయకుండా. అలాంటి టైంలో ఇక్కడ హాస్పిటల్ అనేది తిన్నా, హన్మకొండ హాస్పిటల్ అనేది తిన్నా. ఈ టైంలో ఏదైనా వాకింగ్ చేసినా, ఎవరు ఏది చెప్తే అది చేసిన. బాగా సిక్ అయిన టైంలో మా అన్నయ్య సూరత్లో ఉంటాడు. ఆ టైంలో మళ్ళీ ఊరికి వచ్చిండు వేరే పనులు. ఆయన డాక్టర్ ఒక రకంగా. మళ్ళీ ఆయన చూసి ఇందిరాకి ఇట్లా అయినా అంటే, మేము ఇట్లా అయినా మందులు వాడుతున్నాం ఇట్లా కాదు అని చెప్పి ఆయన కూడా భయపడి హాస్పిటల్ తీసుకెళ్ళిండు. ఆయన సీనియర్ మాస్టర్ అయినా కానీ నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళిండు. ఈ హాస్పిటల్లో రాసే డాక్టర్లు ఇవి నీకేం పని చేయతాము, నువ్వు మళ్ళీ పాత ధ్యానాన్ని మొదలు పెట్టాలి, నేను ఊరికే చెప్పి నాకు హాస్టల్ వచ్చింది చెప్పలేకపోతున్నా అని ఒకసారి లాస్ట్గా చెప్తున్నా అని చెప్పిండు. అప్పటికి నాకు భయంతో ఉన్నా అప్పటికే ఎలా అని. ఆ టైంలో ఈ పిరమిడ్లోకి పౌర్ణమి, ఆ రోజు పౌర్ణమి ధ్యానం నడుస్తుంది. నాకు పిరమిడ్ కూడా చూడలేను. నేను నైట్లో వచ్చినా ఆ పిరమిడ్ ఎట్లుందో కూడా చూడలేదు. చీకట్లో వచ్చినా మా అన్నయ్య వదిలే తీసుకొని వచ్చిన్నాను. అన్నది ఇక్కడ మెడిటేషన్ నడుస్తుంది, ఆ టైంలో తీసుకొచ్చారు. ఈ మెట్లు ఎక్కాలన్నా కూడా నాకు చేత కాదు. మెట్లు ఎక్కాలన్నా కూడా నాకు ఎనర్జీ లేదు. అలాంటి టైంలో వచ్చిన 1 అవర్ 2 అవర్స్ పౌర్ణమి ధ్యానం అంటే 9 నుంచి రాత్రి 12 వరకు నడిచింది. ఆ రోజు 2 అవర్స్ ఏమో కూర్చున్నా, గంట లేచిన గంట కూర్చున్నా, అక్కడ చేసిన. పిరమిడ్ ఏ యాంగిల్లో ఉంది కూడా చూడలేని. నైట్లో వచ్చా కదా, సరే అందరు కూర్చోదు. సార్ ఏదో మ్యూజిక్ పెట్టిండు, మంచి హీలింగ్ మ్యూజిక్ పెట్టిండు. ఆ రోజు ఆ ధ్యానం చేసిన తర్వాత ఆ రోజు నుంచి కంటిన్యూషన్గా ఇంటి దగ్గర పోయినాక మా ఊళ్ళో వేణుగోపాల స్వామి టెంపుల్ ఉంటుంది మా ఇంటి దగ్గర. ఆ టెంపుల్లో 41 డేస్ రెగ్యులర్గా కూర్చున్నాను. నేను సార్ను కూడా చూడలేదు. సార్ ఏదో పెట్టిన సార్ను కూడా చూడలే. ఒక 1 ఇయర్ దాకా మళ్ళీ సార్ను కూడా చూడలేదు. నా ధ్యానం నేనే అంతే. ఇక ధ్యానంలో ఒక 6 నెలల్లో నా గోళీలన్నీ పక్కకు వెళ్ళినాయి. ఒక్కొక్కటిగా ఒక 5-6 రకాలు వేసుకున్న గోళీలన్నీ వెళ్ళిపోయినాయి. లాస్ట్లో బీపీ గోళీగా అది సగం కొంచెం చేసి 6 నెలల్లో మొత్తం అది క్లియర్ చేసేసి ఈ పిరమిడ్ శక్తి గురించి ఇక వాట్సాప్లో ఒక గ్రూప్లో సార్ వాళ్ళ గ్రూప్లో యాడ్ అయినా. ఒక్కొక్కటిగా వస్తున్నాయి. నాది వృత్తిరీత్యా కిరాణం. నేను రోజు మార్కెట్ రావాలి, కూరగాయలు సామాన్ తీసుకుపోవాలి, ఇంటికి అడిగాలి. ఆ టైంలో ఈ పిరమిడ్కి వచ్చి రోజు మధ్యాహ్నం పూట ఎవరికి సార్కి అవ్వలే, నేను ఎవరికి అవ్వలే. 41 డేస్ రెగ్యులర్గా మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల టైంలో డైలీ 1 అవర్ 1 నుంచి 1.5 అవర్ డైలీ కూర్చొని పోయేది. ఆ పిరమిడ్లో హీలింగ్ జరిగింది. ధ్యానం వల్ల, పిరమిడ్ వల్ల నేను సంపూర్ణ ఆరోగ్యంగా తయారైంది. ఇది నాకు జరిగిన ఎక్స్పీరియన్స్. ఈ ధ్యానం వల్ల మా గురుగారు చెప్పినట్టుగా సర్వ రోగాలు నయమైతాయి. శ్వాస మీద ధ్యాస వల్ల. అది మా గురువుగారు చెప్పారు. అది అక్షర సత్యం. అది సర్వరోగ నివారణ, సత్య జ్ఞాన ప్రసాదం, సకల భోగకారిణి కూడా ఈ ధ్యానం. విశ్వాసంతో ఈ ధ్యానాన్ని చేస్తే ఇవి ఖచ్చితంగా వస్తాయి అనేది నాకు నేనుగా కూడా కొంత నిరూపించుకున్నా. ఇదే నేను కూడా అందరికీ చెప్తా ఉంటా. పిరమిడ్ శక్తి వల్ల సర్వరోగాలు నయమైతాయి. ఈ పిరమిడ్ ఒక ధ్యానానికే అని కాకుండా మా గురువుగారు ప్రతి ఇంటి మీద పిరమిడ్ ఉండాలి, ప్రతి ఊరిలో సామూహిక పిరమిడ్ ఉండాలని సంకల్పించారు. ఇప్పుడున్న పరిస్థితుల వల్ల మనం తినే ఆహారంలో కలుషితం ఉంది, తాగే నీరులో కలుషితం ఉంది,
శ్వాసలో కూడా కలుషితమైన శ్వాస వస్తుంది ఈ పొల్యూషన్ వల్ల. ఆ ఎనర్జీని లెవెల్ చేయాలంటే యానం ఒకటి, పిరమిడ్ ఒకటి. పిరమిడ్ వల్ల ఆ ఎనర్జీ కంపల్సరీగా వస్తుంది, వైబ్రేషన్స్ అవి అందిస్తుంది. ఆ పిరమిడ్లో కాస్మిక్ ఎనర్జీ నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. అందులో కాస్మిక్ ఎనర్జీ అంటే విశ్వశక్తి. శ్వాస ఒకటి, విశ్వశక్తి ఒకటి, రెండు ఉంటేనే ఈ బాడీ నిలబడుతుంది. ఆ పిరమిడ్ ఎక్స్పీరియన్స్తో నేను ఇక్కడ ఈ పిరమిడ్ ఎక్స్పీరియన్స్ పిరమిడ్ నిర్మించాలని మా ఊళ్ళో, నా దగ్గర డబ్బులు లేకున్నా పిరమిడ్ నిర్మించాలి. మా ఊళ్ళో కూడా ఈ శక్తిని అందియాలని ఇక్కడ ఊళ్ళో జాగిస్తే ఎక్కడ దాని ఒక 6 నెలలు వెయిట్ చేసిన, ఎక్కడ సెటిల్ కాలేదు. ఎక్కడో ఎందుకంటే మా ఇంటి మీదే కట్టుకున్నాను. మాకు ముందుగా చెప్పాలంటే మాంసాహార కుటుంబం, తినే కుటుంబం. మాంసం బంద్ చేయడానికే నేను భయపడ్డా, బంద్ చేయలేకపోయినా. ఫ్రెండ్షిప్ అంతా దూరం అయితేమో, వీళ్ళంతా దూరం అవుతారు. 2010లో గురువుగారు పరిచయం అయింది, చెయ్యాలి. కానీ అది బంద్ చేయడం కోసమే దూరం ఉంది. ఇక్కడ ఇది ఎందుకు చెప్పినా అంటే, ఏ క్షణం అయితే సత్యం తెలుస్తుందో ఆ క్షణం పాటించే వాళ్ళు ఉన్నత స్థితికి పోతారు అనేది దాని గురించి పాత ఎక్స్పీరియన్స్ చెప్పాల్సి వచ్చింది. చాలా థ్యాంక్ యూ.